మార్చి 2న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు రానున్న నేపథ్యంలో గురువారం నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్న సభా వేదికను టీడీపీ అగ్రనేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ హాజరై మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నతమైన రాజకీయాలు చేసే వ్యక్తి అని అన్నారు. అయితే వైసీపీ అరాచక నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ పార్టీ శ్రేణులకు గౌరవం ఇవ్వకపోవడంతో పలువురు బయటకు వచ్చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే వీపీఆర్ సైతం ఆ పార్టీలో గౌరవం దక్కలేదని రాజీనామా చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలనే కాదు తన వెంట నడిచే నాయకులను సైతం మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆదేశాల మేరకు వేమిరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించామని, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారన్నారు. మార్చి 2న వేమిరెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారని చెప్పారు. వీపీఆర్తో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సర్పంచ్లు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, మండల, జిల్లా స్థాయిలో వేలాది మంది టీడీపీలో చేరబోతున్నారని తెలియజేశారు. టీడీపీ శ్రేణులంతా పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. జిల్లాలో టీడీపీ బలోపేతమయ్యేందుకు ఇది శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసిన విషయం. వారు రిజైన్ చేయడానికి కూడా కారణం ఒక్కటే, ఆ పార్టీలో గౌరవం లేక. గౌరవం ఒక్కటే, ఆయన చూసింది గౌరవం ఒకటే. ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలకు రాలేదు, గౌరవంగా ఉండాలని వచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనందువల్ల ఆ పార్టీ నుంచి విడి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన, ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన. ఆ అరాచక పాలన నుంచి బయటకు రావడం జరిగింది. మేము తెలుగుదేశం నాయకులు, మా యొక్క పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం. ఆయన తెలుగుదేశంలో చేరడానికి సుముఖత చూపించారు. అయితే ఆయనతోటే అనేక మంది జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇంతమంది చేరుతున్నారు కాబట్టి అందరినీ మళ్ళా మంగళగిరి అక్కడ తీసుకోవడం ఇబ్బంది అనే ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడికే రమ్మని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 2వ తేదీ డేట్ ఇచ్చారు. 2వ తేదీ మార్నింగ్ 10:30కి, బిట్వీన్ 10:30 and 11 వారు ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ 11:30కి వస్తారు. వచ్చి ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దీంట్లో జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఇది జయప్రదం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి 10:30 గంటల సమయానికి నెల్లూరుకి చేరుకోబోతున్నారు. ఎల్లుండి 2వ తారీఖు. మీ అందరికీ తెలుసు, రాజ్యసభ సభ్యులు వీపీఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు. చాలా మంచి వ్యక్తి. ప్రజలందరూ కానీ రాజకీయాలకు అతీతంగా గౌరవించే వ్యక్తి. అటువంటి వ్యక్తి హ్యూమిలియేషన్కి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా, ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కానీ గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీది. ఆత్మగౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు, ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ అది పెద్దలు అంటారు
ఏరు దాటంగానే తెప్పని కాల్ చేసేటట్టు ఈరోజు ఏరు దాట్లా ఏరుగా దాట్లా అప్పుడే కాల్ చేశారు ఆయన. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మండల స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, అలాగనే డిప్యూటీ మేయర్లు, అనేక మంది నాయకులు వందల్లో రేపు చేరబోతున్నారు, వేలల్లో కార్యకర్తలు చేరబోతున్నారు. జిల్లా స్థాయిలో, ఉమ్మడి జిల్లా స్థాయిలో అందరు కానీ చేరబోతున్నారు. అందుకోసమే చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది. వీళ్ళందరూ విజయవాడలో పోవడం కాదు, ఇక్కడికే రమ్మని కోరడం జరిగింది. వారు 2వ తారీఖు ఇక్కడ వచ్చి అందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోబోతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారిని కానీ మేమంతా కలిసి మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, ప్రజలకి మంచి జరగాలంటే మంచి నాయకుల అవసరం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కానీ మేమందరం కోరంగానే ఆయన సుముఖత చూపించడం జరిగింది. అందువల్లే ఈరోజు ఇక్కడ అందరం కానీ కలిసి ఎల్లుండి ఒక పండగ వాతావరణం, ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక కొత్త వరవడి. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇంక నుంచి నెల్లూరులో ఒక ప్రత్యేకత జరగబోతుంది. నెల్లూరు కంప్లీట్ కానీ స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అని కానీ మీ అందరినీ మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులకి అందరికి కానీ 2వ తారీఖు మీరందరు కానీ 10 గంటలకల్లా మీరందరు కానీ రావాలని కానీ కోరుకుంటున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు.